పైలట్లు అవ్వాలనుకునే వారికి ఒక సువర్ణ అవకాశం అయితే వచ్చేసిందంటే ఒక విధంగా శుభవార్తనే చెప్పుకోవచ్చు. అంటే ఫ్యూచర్‌లో కూడా పైలట్లు అవ్వాలి అనుకున్నట్టయితే గనక. ఎందుకంటే ఇప్పటివరకు పైలట్ అవ్వాలంటే భారీ ఖర్చుతో కూడుకున్నది. అంతేకాకుండా కొన్నిసార్లు అంటే చాలా వరకు కూడా ఇతర దేశాలకు వెళ్లి నేర్చుకోవాల్సిన పరిస్థితి అయితే గనక నెలకొంది. అయితే ఇప్పుడు మన దేశంలోనే కొత్తగా 11 ఫ్లయింగ్ స్కూల్స్ అయితే గనక పెట్టబోతూ ఉన్నారు. ఆల్మోస్ట్ 11 కొత్త ఫ్లయింగ్ స్కూల్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఎందుకు ఇంత సడన్‌గా 11 ఫ్లయింగ్ స్కూల్స్ స్టార్ట్ చేయబోతున్నారు వివరాలు చూస్తే గనక, దేశీయ విమానయాన రంగం రాకెట్ వేగంతో దూసుకుపోతుంది. అంటే ఒక 5, 10 ఏళ్ల క్రితానికి ఇప్పటికి ఎన్ని ఎయిర్‌పోర్ట్‌లు పెరిగిపోయినాయి. ఎక్కడికక్కడ ఎయిర్‌పోర్ట్‌లు అయితే కట్టుకుంటూ వస్తున్నారు. అలాగే కొత్త విమానాలు కూడా వచ్చేస్తూ ఉన్నాయి. సో, ఇటువంటి పరిస్థితుల్లో పైలట్‌ల కొరత అయితే గనక పెరిగిపోతూ ఉంది. ఇదే మెయిన్ కాన్సంట్రేషన్ అయితే చేశారు. కొత్త విమానాలు, సరికొత్త విమానాశ్రయాలు రూపుదిద్దుకుంటున్న వేళ ఆకాశంలో విమానం నడిపేటువంటి పైలట్ల డిమాండ్ మునుపెన్నడూ లేని స్థాయికి అయితే చేరింది. ఇక భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అవసరాలను కూడా తట్టుకోవడానికి విదేశీ శిక్షణపై ఆధారపడే పరిస్థితిని తగ్గించడానికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ ఒక భారీ మాస్టర్ ప్లాన్‌కి అయితే గనుక ఆమోదముద్ర వేసేసింది. రాబోయే 10 ఏళ్లలో మన దేశ విమానయాన రంగానికి ఏకంగా అంటే తక్కువ చూస్తే 30,000 మందికి పైగా పైలట్లు అయితే అవసరమవుతారని అంచనా వేస్తున్నారు. కొత్త పైలట్లు ఎక్స్ట్రాగా కొత్త పైలట్లు 30,000 మందికి పైగా కావాలని అయితే అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్‌లో ఈ రంగం కూడా బాగానే డెవలప్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. మరో 5 ఏళ్లలో దేశీయ విమానయాన సంస్థలు రానున్న 5 ఏళ్లలో ప్రస్తుతం ఉన్న విమానయాన సంస్థలు తమ యొక్క సంస్థల్లోకి కొత్త విమానాలను అయితే గనుక భారీగా చేర్చబోతున్నాయి. అలాగే రానున్న రోజుల్లో మరో 50 దాకా విమానాశ్రయాలు కూడా కొత్తగా అందుబాటులోకి రానున్నాయి. అంటే కొత్త విమానాశ్రయాలు కూడా కట్టబోతున్నారు. ఈ స్థాయిలో పెరుగుతున్న డిమాండ్‌ని తట్టుకోవాలి అనుకున్నట్లయితే దేశంలో శిక్షణా సదుపాయాలు కంపల్సరీగా పెంచాలి. ఇప్పుడు ప్రభుత్వం దానిపైనే దృష్టి పెట్టింది. ఈ సవాలును అధిగమించేందుకు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా 7 ప్రధాన విమానాశ్రయాల పరిధిలో 11 ఫ్లయింగ్ స్కూల్స్‌ని అయితే గనక ట్రైనింగ్ ఆర్గనైజేషన్ ఎఫ్‌టిఓ స్లాట్ల కేటాయింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసేసింది. అంటే త్వరలోనే స్కూల్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. టెండర్ విధానం పూర్తి కావడంతో త్వరలోనే ఇక్కడ శిక్షణా కేంద్రాల ఏర్పాటు పనులు అయితే మొదలు కానున్నాయి. ఇవి గనక అందుబాటులోకి వస్తే మన దేశపు యువత ఎవరైతే ఉన్నారో పైలట్ల కోర్సుల కోసం ఇతర దేశాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. చాలా వరకు మెయిన్ తగ్గిపోయిందంటే ఖర్చు తగ్గిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతర దేశాలకు వెళ్ళి అవన్నీ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయాలి. ఖర్చు కూడా విపరీతంగా ఉంటుంది. ఎప్పుడైతే మన దేశంలో ఈ స్కూల్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆటోమేటిక్గా ఖర్చు తగ్గిపోతుంది. మరింత మంది ముందుకు వచ్చి ఎక్కువ మంది ఖర్చు భరించలేకే ఈ పైలట్ కోర్సులకు అయితే వెళ్ళరు. ఈ కొత్త ఫ్లయింగ్ స్కూల్ ప్రారంభంతో తొలి నెలలో దాదాపు 60 నుంచి 70 శిక్షణా విమానాలు అయితే అందుబాటులో ఉంచుతానన్నారు. అలాగే అత్యాధునిక స్టిమ్యులేటర్లు కూడా రంగంలోకి దిగనున్నాయి. సిమ్యులేటర్లు కూడా ఇవి పూర్తి స్థాయిలో పని చేయడం ప్రారంభించాక వీటి ద్వారా ఏడాదికి అంటే తక్కువ సంవత్సరానికి 1500 మంది దగ్గరలో పైలట్ అంటే వందలాది మంది పైలట్లు అలాగే ఏవియేషన్ నిపుణులు 1500 మంది కూడా తయారవుతారని అంచనా వేస్తున్నారు. స్థానిక విమానాశ్రయాలను పూర్తిగా వాడుకోవడంతో పాటు యువతకు తక్కువ ఖర్చులో నాణ్యమైన పైలట్ శిక్షణ కూడా లభించే అవకాశం ఉందంటున్నారు. గత కొన్నేళ్లుగా మన దేశంలో కమర్షియల్ పైలట్ లైసెన్సులు సిపిఎల్ పొందే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం వందల సంఖ్యలోనే ఉన్న పైలట్ లైసెన్సుల జారీ ఇప్పుడు వేలల్లోకి చేరింది. తాజాగా రాబోతున్న ఈ 11 ఫ్లయింగ్ స్కూళ్లతో భారతీయ విమాన రంగానికి మరింత ఊపు రానుంది. రావడమే కాకుండా మన దేశం గ్లోబల్ ఏవియేషన్ హబ్గా మారడానికి ఇది గట్టి పునాదిగా అయితే మారనుందని చెప్తున్నారు. ఒక విధంగా ఇది చాలా మంచి పరిణామం. ఎంత రానున్న 5-10 ఏళ్లలోనే ఈ ఫ్లయింగ్ స్కూల్స్లో ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు. టెండర్లు కంప్లీట్ అయిపోయినాయి. 1 or 2 yearsలో ఫ్లయింగ్ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇక నెమ్మదిగా ప్రతి సంవత్సరం కూడా పైలట్లు తయారీ అంటే వీళ్ళు శిక్షణ పూర్తయి పైలట్లు అయితే కనుక రానున్నారు. ఖర్చు కూడా తక్కువ కానుంది. 11 స్కూల్స్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇంకా అవసరమైతే కొన్ని స్కూల్స్ కూడా ఈ రంగంలోకి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండి వచ్చేవాళ్ళు ఎక్కువగా ఉన్నట్టయితే కొత్త స్కూల్స్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే రానున్న 5-10 ఏళ్లలో మరో కొత్త 50 విమానాశ్రయాలు రానున్నాయి. సో 30,000 మందికి పైగా ప్రస్తుత అంచనా ప్రకారం ప్రస్తుత అవసరాల ప్రకారం 30,000 మందికి పైగా పైలట్లు అవసరం అంటున్నారు. రానున్న రోజుల్లో ఈ అవసరం మరింత పెరిగిపోయే అవకాశం ఉంది. సో ఎవరైనా ఈ పైలట్ రంగంలోకి వెళ్ళాలి అనుకుంటే అంటే ప్రస్తుతం ఇమీడియట్గా అయితే ఖర్చు ఎక్కువగానే ఉంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం కొంచెం చదువుకుంటున్న వాళ్ళు ఫ్యూచర్లో పైలట్ అవ్వాలి అనుకుంటున్నట్టయితే ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నట్టయితే రానున్న 1-2 ఏళ్లలో ఈ స్కూల్స్ అయితే కనుక కంప్లీట్ అయిపోతాయి. ఖర్చు కూడా ఎంత అవుతుంది, మనం భరించలేనంత ఖర్చు లేదు అనుకున్నట్టయితే కాస్త ఈ రంగంలోకి అయితే అడుగు పెట్టవచ్చు. ఒక విధంగా మంచి పరిణామం అనే చెప్పుకోవచ్చు.